మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దసరా పండుగకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా విజయదశమి రోజున స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. పెద్దలు చిన్న పెద్ద అందరూ కలిసి ప్రజలు గౌరవ వందనాలు చేస్తూ జాతీయ గీతం ఆలపిస్తారు. జమ్మి చెట్టు పూజ, ఆయుధ పూజతో పాటు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి పండుగను దేశభక్తితో మేళవించడం ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మరి దసరా రోజు జాతీయ జెండాను ఎందుకు ఆవిష్కరిస్తారు? జాతీయ జెండా ఆవిష్కరణ ప్రత్యేకత ఏంటి? దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎక్కలేని విధంగా జిల్లాలోని గార్ల మండలంలో దసరా రోజు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ సమైక్యతను చాటుతున్నారు. సర్వసాధారణంగా దసరా రోజు షమి చెట్టు పూజ, ఆయుధ పూజ, అక్షరాభ్యాసం లాంటి పూజలు అన్ని చేయడం తెలుసు. కానీ గార్ల మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కలేని విధంగా గార్లలో దసరా రోజు కేవలం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతి యొక్క సమైక్యతను, దేశం యొక్క అభివృద్ధిని చిహ్నంగా కూడా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. అసలు ఎందుకు దసరా రోజే జాతీయ జెండా ఆవిష్కరిస్తారు, దీనికి గల ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు గార్లకు సంబంధించిన గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దేశంలో ఎక్కలేని విధంగా దసరా రోజే కేవలం జాతీయ జెండా ఎందుకు ఇక్కడ ఆవిష్కరణ చేస్తారు? ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. గార్ల యొక్క ప్రత్యేకత దేశంలో ఎక్కడో లేని విధంగా ప్రతి దసరా రోజు నాటి నుంచి నేటి వరకు జాతీయ జెండా ఎగరవేత కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. రాజులు పోయారు, రోజులు మారాయి, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతున్న నేపథ్యంలో నాడు తహసీల్దార్ నూరుద్దీన్ ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకొని ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలను కూడా కట్టారు. దాని ఆనవాళ్ళు కూడా గార్ల మండల ప్రాంతంలో ఇక్కడ ఉన్నాయి. జాతీయ జెండా ముందుగా తహసీల్దార్ నూరుద్దీన్ నాటి జాగీర్దార్ పాలనలో తహసీల్దార్ బజార్ అని ఇక్కడ ఉన్నది. ఆ నివాస భవనంలో ఉంటూ ప్రతి దసరా రోజు వారు ఒక గుర్రం మీద బయలుదేరి గ్రీన్ కలర్లో ఉన్న జెండా, దానిపైన ఉన్నటువంటి నెలవంక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి జెండా, ఈ జెండాను తీసుకొచ్చి మేళ తాళాలతో జెండా బజార్ అంటారు దీన్ని, ఈ బజారుకు వచ్చేసి ఈ ప్రాంతంలో మత సామరస్యానికి చిహ్నంగా ఇక్కడ ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు మేము అందరికీ మత సామరస్యానికి చిహ్నంగా ఇక్కడ జాతీయ జెండా కాకుండా నాడు తహసీల్దార్ నూరుద్దీన్ నెలవంక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి జెండాను ఎగరవేసి ఒక జంతువును సైతం నాడు బలిచ్చేవారు. అదే ఆనవాయితీగా సెప్టెంబర్ 13, 1948 సెప్టెంబర్ 17 వరకు ఆపరేషన్ పోలోలో జరిగినటువంటి నేపథ్యంలో తహసీల్దార్ నూరుద్దీన్ సహితం తప్పుకొని భారతదేశంలో ప్రాంతం విముక్తి పొంది విలీనమైంది. ఆ తదుపరి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులందరూ కూడా గార్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్స్ ఇదే ప్రాంతానికి విచ్చేసి నాడు 3 రంగులున్నటువంటి జెండాలో రాట్నం గుర్తుగల ఉన్నటువంటి చిహ్నం ఉన్న జెండాను తీసుకొచ్చి ఇక్కడ ఎగరవేసేవారు. కొంతమంది చైర్మన్లో ఎగైనెస్ట్గా ఇది విధానం సరికాదు, మనం జాతీయ జెండాను ఎగరవేసుకోవాలి తప్ప రాట్నం గుర్తు దాన్ని ఎగరవేయటం సరికాదు అని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తదుపరి న్యాయస్థానం తీర్పు మేరకు ఖచ్చితంగా ప్రతి దసరా రోజు జాతీయ జెండానే ఎగరవేయాలి తప్ప వేరే జెండాలను ఎగరవేయకూడదు. కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని ప్రతి దసరాకు సైతం ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేయటం ఆనవాయితీగా వస్తున్నది. నాడు తహసీల్దార్ నూరుద్దీన్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి జెండా నెలవంక కలిగింది ఎగిరేస్తే నేడు దాని స్థానంలో జాతీయ జెండాను ఎగరవేయడం ఆనవాయితీగా వస్తున్నది. నాడు తహసీల్దార్ నూరుద్దీన్ ఎగరవేస్తే నేడు ప్రజా పాలకులు, ప్రత్యేక అధికారులు కానీ లేని సమయంలో ప్రజలే తమంతట తాముగా వాళ్ళు ఎగరేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ప్రజలే నేడు స్వతంత్ర సమరయోధులు తోడేటి కొమరయ్య గారి చేత పుర ప్రముఖులందరూ కూడా ఓకే అని చెప్పిన తదుపరి తోడేటి కొమరయ్య గారి చేత నేడు జాతీయ జెండా ఆవిష్కరణ జరిగినది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
దేశంలో ఎక్కలేని విధంగా గార్లలో ఈ జాతీయ సమైక్యత చిహ్నంగా జాతీయ జెండా ఎగరడం జరుగుతుంది. ఈరోజు స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ కూడా జాతీయ జెండా ఎగరవేశారు. ముఖ్యంగా గార్లలో ఈ యొక్క ప్రత్యేకత చోటు చేసుకుంది. గత నిజాం నవాబ్ కాలంలో వ్యతిరేకంగా ముస్లిం రాజులు ఎప్పుడైతే గ్రీన్ కలర్ జెండా ఎగరవేశారో ఆ తర్వాత ఆ ఆనవాయితీగా కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ జెండా కూడా ఎగరవేస్తున్నామని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దేశంలో ఎక్కలేని విధంగా గార్లలో ప్రత్యేకత, దేశభక్తి మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్ బిగ్ టీవీ గార్.